నారి అనే ఒక టైటిల్ రిజిస్టర్ చేశారు. నారి అనే టైటిల్ పెట్టాను. సో ఈ నారి అనే టైటిల్ని ప్రజల్లోకి పంపించాలి, ప్రజల్లోకి ఇవ్వాలి అన్నప్పుడు ఆ టైటిల్ పంపించే ఒక పర్సనాలిటీ కావాలి. సో నాకున్న అందుబాటులో ఉన్న సొసైటీలో రియల్ ఏమనాలి, రియల్ లీడర్, ఒక రియల్ ఫైటర్, ఒక డైనమిక్ మినిస్టర్ నౌ సీతక్క గారు ఈజ్ ద వన్. సో ఆవిడ్ని అప్పటికే మా నిత్యా సీన్ అప్పటికే వైరల్ అయింది. ఆల్మోస్ట్ 3 daysలో 2.5 million క్రాస్ అయింది ఆ సీన్, స్కూల్ గర్ల్ సీన్. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. సో అది ఆవిడకి చూపించి పర్మిషన్ అడగగానే ఆమె మా పోస్టర్ లాంచ్ చేశారు, మా టీజర్ లాంచ్ చేశారు. విమెన్ గురించి చాలా బాగా మాట్లాడారు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి మహిళ తన కుటుంబంతో వచ్చి చూడాలి, అలాగే ప్రతి పురుషుడు కూడా తన ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమా చూడాలి అని ఆవిడ చాలా బాగా చెప్పారు. ఆ మాటలు కూడా చాలా వైరల్ అయినాయి. సో బికాస్ దే ఆర్ రియల్ లీడర్స్ అండి. సో నేను అందుకని వాళ్ళని ఎంచుకున్నా. కరెక్ట్. కానీ యాజ్ ఎ మేల్ ఫీమేల్ టైటిల్ మీరు పెట్టడం, అది రిజిస్టర్ చేయడం, దాని మీద మీరు ఆ కథని మీరు అంత గట్టిగా నమ్మడం, ఈరోజు అది థియేటర్స్ వరకు రావడం, అది కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మేలిగో ఎక్కడా లేదా మీకు? అంటే నేను ఒక మంచి జాయింట్ ఫ్యామిలీ, ఒక పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్. సో నా చుట్టూ విమెన్, నేను వాళ్ళ సంరక్షణలోనే పెరిగాను కాబట్టి, సో విమెన్ ఏదో స్పెషల్ గానో లేకపోతే నాకు మగవాళ్ళందరూ గొప్పగానో మీకు ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు. నాకు యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళతో ఎక్కువ నాకు ఆ బాండింగ్ ఎక్కువ. సో వాళ్ళనే నేను ఎక్కువ ఇది చేస్తాను. సో ఎందుకంటే వాళ్ళతో ఎక్కువ అటాచ్మెంట్ ఆల్సో. సో అందులో నారి అని పెట్టడంలో తప్పే ఉంది. కరెక్ట్. ఐ ఫీల్ ప్రౌడ్. ట్రూ. ఆయన ఒక మాట అన్నారు, ఈ పర్సనల్ జర్నీ థియేటర్స్ వరకు తీసుకురావడం ఏం అడగద్దండి, జస్ట్ అబౌట్ మూవీ గురించే మాట్లాడదాం, పర్సనల్ ఇంటర్వ్యూ నేను సపరేట్గా మీకు చేస్తాను అన్నారు. మీరు మర్చిపోకుండా. డెఫినెట్లీ. సో ఐ కమ్ అలాంగ్ విత్ మై వైఫ్ ఆల్సో. ఎస్, ఇప్పుడు వైఫ్ అని అన్నారు కదా, యాక్చువల్లీ ఇద్దరిని కూర్చోబెట్టి చేద్దామని అనుకున్నాం. అన్ఫార్చునేట్లీ అది కుదరట్లేదు అనమాట. సో వారి వైఫే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా. కరెక్టేనండి నేను చెప్పింది? యా. అయితే ఈ సందర్భంగా ప్రేక్షకులకి ఇప్పుడు 7th and 8th మీరు విమెన్ అందరికీ 1 or 2 షోస్ ఏవో మీరు ఫ్రీ టికెట్స్ ఇస్తున్నారని విన్నాను. దాని గురించి మీరు ఏదైనా డీటెయిల్గా చెప్పగలుగుతారా? ఎగ్జాక్ట్లీ అండి. యాక్చువల్గా ఈ సినిమా లాస్ట్ మంత్ అనుకున్నాము, రిలీజ్ అనుకున్నప్పుడు ఒక 2 చిన్న ఇబ్బందుల వల్ల ఒక చిన్న డేట్ చేంజెస్ జరిగినాయి. బట్ విమెన్స్ డే ఇస్ ద పర్ఫెక్ట్ డేట్ అని ఫైనల్లీ మేము విమెన్స్ డేకి డిసైడ్ చేసుకున్నాం. సో విమెన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకునే, ఏదో కొత్తగా జరుపుకునేది ఏం లేదు. యాక్చువల్గా ఎవ్రీడే విమెన్స్ డే అని జరుపుకోవాల్సిన అవసరం మనకు ఉంది. కానీ అది జరుగుతుంది కాబట్టి ఆ రోజు మన 7th మనం ఫ్రైడే రిలీజ్ పెట్టుకున్నాము. ఆ రోజు మార్నింగ్ షోకి విమెన్కి ఒక ఫ్రీగా టికెట్ ఇవ్వాలని చెప్పి మేము డిసైడ్ అయ్యాము. సో అది వాళ్ళకి మేము ఒక చిన్న, అంటే వాళ్ళు కంపల్సరీ వాళ్ళ లైఫ్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ పర్సన్తో కలిసి సినిమాకి రావాలి. వాళ్ళ టికెట్ కొంటే వీళ్ళకి ఫ్రీ. అచ్చా, 1+1 ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. రైట్. కానీ కొన్ని గ్లిమ్స్ వచ్చినప్పుడు ప్రతి అమ్మాయి ఫీల్ అయ్యే సిచ్యువేషన్ అండి. ఎగ్జాక్ట్లీ. ప్రతి అమ్మాయి వాళ్ళ జీవిత కాలంలో ఒక్కసారైనా ఫీల్ అయ్యే ఒక సీన్ని మీరు చక్కగా దాన్ని డీల్ చేయగలిగారు. వాట్ అబౌట్ డైలాగ్స్ అండ్ అవునండి, ఎవరు రాశారు? డైలాగ్స్ అంటే మేజర్ డైలాగ్స్ నేనే చేసుకున్నాను. స్క్రిప్ట్ అంతా కంప్లీట్ నేను ఎప్పుడో రెడీ చేసి పెట్టుకున్నాను. బట్ చారి ఈజ్ వన్ ఆఫ్ ద మై జాయింట్, నాతో కలిసి పనిచేశారు, భార్గవ్ చారి. సో ఆయన కొన్ని డైలాగ్స్ చాలా అద్భుతంగా రాశారు. సో ఎంటైర్లీ దిస్ క్రెడిట్ బోత్ మా ఇద్దరిది. రైట్. సో ఇద్దరు కలిసి చేసిన డైలాగ్స్ అన్నమాట. బట్ సో గుడ్ అండి, రియల్లీ సో గుడ్. అలా వచ్చినాయండి, అంతా పేరు బలం అనుకుంటున్నాను నేను. నిజం డెఫినెట్గా. సాంగ్స్ అని ఎక్కడ షూట్ చేశారు మీరు? అంటే సాంగ్స్ బిర్లా ప్లానిటోరియంలో ఒక చిన్మయ్య గారు పాడి నిశిలో శిశిల సాంగ్ అక్కడ షూట్ చేసాం. సో వాళ్ళు ఈ టైటిల్ చెప్పాక ఈ సాంగ్ విన్న తర్వాత వాళ్ళు ఎవ్వరికి
ఇవ్వట్లేదు పర్మిషన్స్, బట్ ఈ కాన్సెప్ట్ అది కాన్సెప్ట్ విన్న తర్వాత మాకు యాక్సెప్ట్ చేశారు. వి ఫెల్ట్ హ్యాపీ. రైట్. అండ్ కొన్ని సాంగ్స్ నియర్ బై స్టూడియోస్లో చేసాం. టీచింగ్ సాంగ్ వచ్చి ఒక కాలేజ్లో చేసాం, మల్లారెడ్డి కాలేజ్. ఓకే. మల్లారెడ్డి గారు అన్న మాట్లాడారు? లేదండి, ఆయన డెఫినెట్ గా వైరల్ అవుతుంది. అందుకే మల్లారెడ్డి కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఆ సాంగ్ చూడండి. సో నైస్ రియల్లీ. అంటే పర్టికులర్ ఈ సినిమా గురించి అంటే ప్రతి కథకి మూలంగా ఏదో ఒక రీజన్ ఉంటుంది ఈ కథ రావడానికి, ఇది నన్ను ఇన్స్పైర్ చేస్తుందండి అని. మరి నారీ కథ రావడానికి ఏదైనా ఇన్స్పైర్ చేస్తుందా మీకు అని అంటే చాలా ఉన్నాయండి, ఒకటని ఏం చెప్పలేము. సింపుల్గా ఏంటంటే ఒక ఫ్రెండ్ డిస్కషన్స్లో క్యాజువల్గా మాట్లాడుకుంటున్నప్పుడు, సో వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ రేప్ గురించను ఈ టీవీలో వచ్చే న్యూస్ విన్నప్పుడు ఆయన ఒకసారి ఒక మాట అన్నాడు. నా పక్కన నా 7-8 ఏళ్ల కూతురు ఉంది, టీవీ చూస్తున్నాం, ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక విక్టిమ్ గురించి చెప్తున్నారు. సో అప్పుడు ఆ అమ్మాయి నన్ను అడిగింది, నాన్న ఏంటిది అంటే దట్ రేప్ అంటే ఏంటి, నాకు కూడా చేస్తారా అని అడిగింది. నేను ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేకపోయాను. సో అంటే ఒక 7-8 ఏళ్ల కూతురు ఒక తండ్రిని ఆ క్వశ్చన్ అడిగినప్పుడు, సో దీన్ని ఎలా చూడాలి, ఇది ఎలాంటి సిచ్యువేషన్, సో మనం కమింగ్ సొసైటీకి మనం ఏమి ఇవ్వగలుగుతాం, మనం ఎలా చెప్పగలుగుతాం. సో దట్ లైన్ అండ్ ఆఫ్టర్ దట్ లాట్ ఆఫ్ ఇష్యూస్ అండి. వీ హ్యావ్ ఎ శంషాబాద్ ఇష్యూ, సో అది ఫెల్ట్ ఎ లాట్. సో ఇలాంటివి జరిగినప్పుడు సో అప్పటి నుంచి దాని మీద వర్క్ చేస్తున్నాం. సో ఫైనల్లీ అవుట్పుట్ ఇది. ఆ నిత్య సీన్ అంత బలంగా రావడానికి రీజన్ అది. సో దీస్ థింగ్, ఇంకా ఆ నిత్య సీన్ అనేది ఒక చిన్న శాంపిలేనండి, ఇందులో చాలా ఉన్నాయి ఇంకా. సూపర్. సో రిలీజ్ సందర్భంగా ప్రేక్షకులందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇదేదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగాను, ఏదో విమెన్ సెంట్రిక్ మూవీగాను దయచేసి చూడొద్దండి. ఇది కంప్లీట్ మీరు అందరూ అన్ని వయసుల వాళ్ళు ఎంజాయ్ చేయగలిగే సినిమా, ఇది చూడగలిగే సినిమా. చాలా సినిమాలకు మనం ఖర్చు పెడతాం, లేదంటే స్టార్స్ అని వెళ్తాం. సో ఈ సినిమా నా సినిమాలో ఇప్పటివరకు రిలీజ్ అయిన సీన్స్, సాంగ్స్ ఇవి ఆల్రెడీ మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. సో ఇదొక శాంపిల్గా చూడండి, చూసి నా మీద ఆ సీన్స్ని నమ్మి నా సినిమా చూడండి. ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టండి, మీకు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ సినిమా. ఇది నేను బలంగా చెప్పగలుగుతాను. సో మీరు చూసి మీరేమనుకుంటున్నారో మనస్ఫూర్తిగా మీరు 10 మందికి చెప్పండి. అంతే. నచ్చిందా వెల్ గుడ్, నచ్చలేదా నా ప్రయత్నం సరే మంచి ప్రయత్నం అయితే చేశాను. ఖచ్చితంగా నేను గర్వంగా చెప్పుకోగలిగే సినిమా అయితే ఇది అని నేను చెప్పుకోగలను. ఒక ఫస్ట్ మూవీ తోటే సొసైటీకి ఉపయోగపడే ఒక మంచి మూవీతో రావడం అనేది ఒక పెద్ద విషయం అండి. మనస్ఫూర్తిగా సూర్య గారు, వీ విష్ యూ ఆల్ సక్సెస్ ఫ్రమ్ అవర్ సిగ్నేచర్ స్టూడియోస్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫన్ ఆఫ్ ద పార్ట్ ఆయన స్పెక్స్ మీకు బాగా సూట్ అయ్యండి అంటే మా ఆవిడ సెలెక్ట్ చేశారండి అని ఆయన చెప్పలేదు. పక్కన వాళ్ళు మిస్సెస్ ఉంటే నేను సెలెక్ట్ చేశానని చెప్పన్నారు. సో కమింగ్ డేస్లో ఒక మంచి కపుల్ ఇంటర్వ్యూ వీళ్ళకి తీసుకొస్తాను మేము ముందుకి ఖచ్చితంగా. ఏమండి శశి గారు? రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి, మీరు ఇంత దూరం మిమ్మల్ని ఈ సినిమా గురించి విని అడగగానే ఈ సినిమా ముందుకెళ్ళడానికి మీ ప్రయత్నానికి థ్యాంక్ యూ సార్, రియల్లీ థ్యాంక్స్ అలాట్.